ప్రస్తుతం మనతో పాటు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారు ఉన్నారు. అక్క గమనిస్తున్నక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది? నేనే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి తెలంగాణ బిడ్డ గమనిస్తున్నారు. ముఖ్యంగా గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడిని ప్రతి గిరిజన బిడ్డ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా గిరిజనుల పైన కావచ్చు, లేకపోతే ఆ ఇంట్లో ఆడవాళ్ళ పైన కావచ్చు, అర్ధరాత్రి 1 గంటకు వచ్చి అన్యాయంగా వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళని ఎత్తుకుపోవడం కావచ్చు, వాళ్ళ మీద దాడి జరగడం కావచ్చు, ఎలా చూడొచ్చు? అంటే ఈ తెలంగాణలో కూడా ఈ ఇన్సెక్యూరిటీ ఆ ఫీలింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వంలో? తెలంగాణలో కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేము పరిగి వెళ్ళి వాళ్ళని పరామర్శించినాడు. మహిళలు వాళ్ళ మీద ఎంత అన్యాయం జరిగింది, ఏ విధంగా అర్ధరాత్రి 50 మంది 100 మంది పోయి వాళ్ళ తలుపు కొట్టి మహిళనని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చెయ్యి వేసి నెట్టేసి వాళ్ళ భర్తల్ని వాళ్ళ బిడ్డల్ని తీసుకుపోయినటువంటి విషయాన్ని వాళ్ళు వివరిస్తూ ఉంటే మా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి. బయటికి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. పైగా మరి మీరు బయటకు వచ్చి మీడియా ముందు చెప్పండి అనేసి అంటే, ఈరోజు ఏదన్నా చెప్తే జైల్లో ఉన్న మా వాళ్ళని ఇబ్బంది పెడతారేమో, మా నాయన్ని ఏమన్నా అంటారేమో, మా బిడ్డని ఏమన్నా అంటారేమో అనేసి భయపడుతూ కనీసం మీడియా ముందుకు కూడా రాలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడే కేటీఆర్ అన్న వాళ్ళకు ధైర్యం ఇచ్చి మీరు మీడియా ముందుకు రండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీ బాధలు చెప్పండి అనేసి మీడియా ముందుకు వాళ్ళకి తీసుకురావడం జరిగింది. కానీ ఇంత దాష్టీకం అనేది ఎక్కడో కాదు. ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి ఇలాఖాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా ఆయనే ఉన్నారు. ఆయన ఇలాఖాలోనే మనం చూస్తూ ఉన్నాము. మహిళలు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ ఊర్లో భయపడి ఉండేటటువంటి పరిస్థితి లేదు. గతంలో ఏవేవో సినిమాల్లో చూసినాం, మాకున్నటువంటి ఈ చిన్న రాజకీయ అనుభవంలో సినిమాల్లో చూసినాం. కానీ ఈరోజు తెలంగాణలో అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో చూడాల్సి వస్తుంది అనేసి ఏనాడు అనుకోలేదు. ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి మీరు అన్నట్టు నిజంగానే సీఎం సొంత ఇలాకాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలో ఫార్మాసిటీ కోసం కంపెనీ పెడితే ప్రజలు వ్యతిరేకించినా కూడా ఎందుకు దాడులు చేసి మరి గుంజుకోవాల్సి వస్తుంది? ఒకటి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఓర్చుకునే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేడు. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మరి నిజంగా ఫార్మా పెట్టేటటువంటి ఆలోచన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంటే, మరి గతంలోనే 14,000 ఎకరాలని మరి ఫార్మా కోసమే కేటాయించారు కదా హైదరాబాద్ చుట్టుపక్కల శివార్లను. మరి అక్కడ ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు కొడంగల్లో ఉన్నటువంటి రైతుల్ని, ముఖ్యంగా అందులోనూ వాళ్ళు మేము పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళకు పరామర్శించినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్క తీసుకొచ్చిందేమో 40-50 మందిని, అందులో కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళని వదిలిపెట్టారు, బీఆర్ఎస్ నాయకులు అనుకున్న వాళ్ళని, లేదంటే బీఆర్ఎస్లో ఉంటారు అనుకున్న వాళ్ళని ఈరోజు జైల్లో పెట్టారు. వాళ్ళని ఒక్కొక్కరిని కొడితే అసలు వాళ్ళు చూపిస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. అందులో ప్రవీణ్ అనే అబ్బాయి, అక్క నాకు మరి నిండు గర్భిణి నా భార్య ఉన్నది, ఆమె కళ్ళ ముందే నన్ను లాక్కొచ్చేసారు, కొట్టారు అనేసి అతను చూపించినటువంటి బాధ నిజంగా అంతా ఇంత కాదు. మరి ఇంతటి అన్యాయం నిజంగా ఫార్మా పెట్టి మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే 14,000 ఎకరాల్లోనే పెట్టాలి. ఈరోజు కొడంగల్ రైతులని కొట్టి బెదిరించి తిట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఏముంది అనేది ఆయనే చెప్పాలి, కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. అంటే ప్రధానంగా ఈ ఫార్మా కంపెనీని అగ్రరాజ్యమైన అమెరికా ఇలాంటి దేశాలు అప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? పంట పొలాలను ఎందుకు నాశనం చేయాలనుకుంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి వీడియోని మనం అందరం చూస్తే ఉన్నాం. ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట, ఆయన తర్వాత ఒక మాట. ఇదే ఫార్మాని మరి ఆనాడు 14,000 ఎకరాలు ఎక్వైరీ చేస్తూ ఉంటే, ఇక్కడ ఫార్మా పెట్టొద్దు, భూములన్నీ పాడైపోతాయి, మీ భూములన్నీ ఇక్కడ కలుషితమైపోతాయి అనేసి చెప్పినటువంటి వ్యక్తి ఆయనే. మళ్ళీ ఈరోజు ఆయన సొంత నియోజకవర్గంలో మరి ఎవరికి ప్రయోజనం, ఆయన అల్లుడికి ప్రయోజనం చేకూర్చడానిక, ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి ఫార్మాని తీసుకెళ్ళి మరి అక్కడ రైతులు వ్యతిరేకిస్తున్న అరాచకంగా, దాష్టీకంగా వాళ్ళ మీద మరి కాలు పెట్టి మరి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ఏంటి అనేసి అంటే, అక్కడ ఉన్న వాళ్ళు దొంగలు కాదు, దోపిడీలు చేసిన వాళ్ళు కాదు, నక్సలైట్లు అంతకంటే కాదు, ఒక సామాన్య రైతులు 1-2 ఎకరాలు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పొలాలు వాళ్ళు చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు. ఈరోజు అక్కడ నుంచి తీసేస్తే ఇంకొక దగ్గరికి వెళ్ళి భూములు కొనుక్కునే పరిస్థితి లేకనే కదా ఈరోజు వాళ్ళు కష్టపడి కూడబెట్టుకొని కొనుక్కున్నటువంటి భూములు, మా భూములు మాకే కావాలి అనేసి. మరి ఈరోజు వాళ్ళ వైపు నిలబడతా ఉంటే బీఆర్ఎస్
నాయకులు అంటున్నారు. మరి ఈరోజు రైతులందరూ కూడాను మేము చావనైనా చేస్తాం కానీ మా భూములు మాకు ఇవ్వము అనేసి 11 నెలల బట్టి అక్కడ రగులుతూ ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడానికి ఒక ప్లాన్ ప్రకారం జరిగినటువంటి ఒక విధ్వంస చర్య తప్ప వేరేది లేదు. మనం చూస్తూ ఉన్నాం. మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసినాము. కలెక్టర్లు ఎక్కడికి పోయినా కూడా వితౌట్ సెక్యూరిటీనో లేదంటే వితౌట్ డిపార్ట్మెంటో పోయే పరిస్థితి ఉండేది కాదు. మరి ఈరోజు అధికారులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వాళ్ళ దగ్గరికి పోయినాడే మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రని మనం అందరం కూడా గమనించాలి. అది ఏ విధంగా బీఆర్ఎస్ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఒకసారి మనం అందరం గమనించాలి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దీంట్లో ఈ దాడి వెనుక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ప్రధానంగా పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. దాని వెనుక కేటీఆర్ గారు ఉన్నారు. వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు, మాకు ఇదే రిపోర్ట్ మేము పోలీస్ రిపోర్ట్లో రాస్తున్నామని చెప్పి మనకు బయటకు కూడా వచ్చింది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారనుకోవచ్చు దీంట్లో? ఒకటండి, ఇప్పుడు నేను మాజీ ఎమ్మెల్యేగా ఇల్లెందు నియోజకవర్గంలో చేశాను. నా నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అనేసి అంటే సహజంగా అక్కడ నాయకులు ఇది జరుగుతుందమ్మా అనేసి నాకు ఫోన్ చేస్తారు. నేను మాట్లాడతాను వాళ్ళతో. అన్నంత మాత్రాన బీఆర్ఎస్ నాయకులే చేయించారు అనేసి అనడం ఎంతవరకు న్యాయం అండి? ఒక నాయకుడు అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడే పార్టీ. అక్కడికి ఎవరైనా ఇబ్బంది అవుతుంది అంటే ఖచ్చితంగా మేము మాట్లాడతాము, వాళ్ళ పక్షాన్ని నిలబడతాము, వాళ్ళ పక్షాన కొట్లాడతాము. అన్నంత మాత్రాన వాళ్ళే చేయించారనేసి అనడానికి ఏది? ఇప్పుడు నాకేదైనా ఇబ్బంది వచ్చింది, నేను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా మా బీఆర్ఎస్ అధిష్టానానికి, మా కేటీఆర్ గారికో లేదంటే కేసీఆర్ గారికో పైన హరీష్ రావు గారికో ఎవరికో ఒకరికి మేము విన్నవించుకుంటాం. వారితో మాట్లాడినంత మాత్రాన వాళ్ళే కుట్రలు చేసి చేయించారు అనేసి అనడానికి ఎక్కడుందండి? ఒకటి మనం గమనించాలి. మరి ఒక పూర్తి స్థాయిలో ఒక జిల్లా అధికారిగా ఉన్నప్పుడు అధికారి మీద జరిగినటువంటి వాటిని మేము సమర్థిస్తలేము. కానీ ఒక జిల్లా అధికారిగా ఉన్నప్పుడు ఒక సున్నితమైనటువంటి అక్కడ ఇష్యూ రగులుతున్నప్పుడు రైతులందరూ వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి ఒక్కసారి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎట్లా పోయినారనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే గిరిజనుల మీద జరుగుతూ ఉందో ఆ దాడిని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే ఎవరైతే గిరిజనులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే అది గిరిజనులు పెట్టినటువంటి భిక్ష. మీరు చూడండి, ఏ తాండాల్లో పోయినా ఏ గూడాల్లో పోయినా కూడాను వన్ సైడ్గా గిరిజనులకు వేశారు. ఆనాడు గిరిజనులకు ఎవరైనా మేలు చేశారంటే కేసీఆర్ గారు. తాండాల్ని గూడాల్ని గ్రామ పంచాయతీలుగా చేశారు. 10% రిజర్వేషన్ ఇచ్చారు. మరి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు సాగు చేసుకుంటున్నట్టు పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. మరి ఇంత చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాయ మాటలకు నమ్మి ఇంకా ఏమన్నా చేస్తారేమో అని నమ్మి మరి మీకు ఓట్లేసి గెలిపించి ఈరోజు గద్దెనెక్కారు అంటే అది గిరిజనుల భిక్ష అనేసి నేను చెప్తాను. మరి అటువంటి గిరిజనుల మీద దాడి జరుగుతూ ఉంది. ఖచ్చితంగా గిరిజన లోకం అంతా కూడా ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇటు మూసి హైడ్రా విషయంలో కావచ్చు, అటు గిరిజనుల మీద ఈరోజు లఘుచర్లలో జరుగుతున్నటువంటి విషయం కావచ్చు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. అక్క, మనం రేవంత్ రెడ్డి గారి వాక్యాలను ఒకసారి గుర్తు చేసుకుంటే, నేను కొడంగల్ నుంచి సీఎం అయినాను, నా సొంత నియోజకవర్గానికి అభివృద్ధికి అడ్డుపడకండి అని చెప్పేసి సీఎం ఒకవేళ అడ్డుపడితే చరిత్ర నన్ను క్షమించదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బలమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్కి అడ్డుపడుతుంది అనుకోవచ్చా? భూసేకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోతుందా అంటే ఏం చెప్తాను? నిన్న మేము కూడా వెళ్ళామండి. మేము కూడా అడిగినాం, మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకుల మీద నెపం మోపుతా ఉంది, మిమ్మల్ని రొచ్చగొట్టే ప్రయత్నం చేసి మీ భూములు ఇవ్వనీయకుండా చేస్తూ ఉన్నది నిజమేనా అనేసి సబితమ్మ మేము అడిగినప్పుడు అక్కడ వాళ్ళు అదే చెప్పారు. అమ్మ, మేము సాగు చేసుకుంటున్నది 1-2 ఎకరాలు, మా బిడ్డలు 3-4 ఉంటారు, వాళ్ళకు పంచితే ఏ భూమి మిగలదు. మరి అటువంటి మాకు అన్నం పెట్టేటటువంటి భూమిని లాక్కుంటా ఉంటే ఎవడో చెప్తే మేము వినేదేముంది? మా బతుకులు మాకు లాక్కుంటా ఉన్నప్పుడు మేము ఎదురు తిరుగుతాము. మేము వద్దంటున్నా కూడా బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అరాచకం చేస్తూ ఉన్నారు, మేము ఎదురు తిరుగుతాం అనేసి అక్కడ ఉండేటటువంటి సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇంత వివరంగా చెప్తా ఉన్నారు. అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు అక్కడ జరుగుతున్నటువంటి అరాచకం ఎక్కడైతే మరి ముఖ్యమంత్రిగా ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సమాధానం ఇచ్చే పరిస్థితి లేక ఈరోజు వేరే బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల్ని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శించడం ఆపి
ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక గిరిజన సోదరులకు మీరు అండగా నిలబడండి, అక్కడ జరుగుతున్నటువంటి నిజానిజాలు తెలుసుకొని వాళ్ళకు అండగా నిలబడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మనం గతంలో చూసామక్క, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వాల వల్ల తెలంగాణ ఆడబిడ్డలు ఏడవడం చూసినాం. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇదే ఆడబిడ్డలు ఏడవడం మళ్ళీ మనం కళ్ళారా చూస్తున్నాం కదా, ఎలా చూడొచ్చు? ఒకటి, ఈ 10 ఏళ్ల కాలంలో రైతే రాజుగా ఉండాలి అనేసి కేసీఆర్ గారు భావించారు. గతంలో మేము కూడా ఆనాడు ప్రభుత్వానికి ఎదురుగా నిలబడి రైతు చనిపోతే మరి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో అవి ఎక్కడా కూడా జరగలేదు. మరి రైతును రాజుగా గుండెల్లో పెట్టి చూసుకున్నారు. మహిళల్ని, అటు గర్భిణీలని, ప్రతి ఒక్క వర్గాన్ని విస్మరించకుండా కేసీఆర్ గారు చూసుకున్నారు. ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ గతంలో ఉన్న తీరునే జరుగుతుంది అని. అయినా కూడా మాయ మాటలు చెప్పినారు. ఈరోజు గద్దెనెక్కినారు కాంగ్రెస్ ప్రభుత్వము. మళ్ళీ ఈరోజు మహిళలు బాధపడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మహిళలు ఏడుస్తూ ఉన్నా, వాళ్ళ మీద అరాచకంగా కాళ్ళు పెట్టి ముందుకు కదులుతూ ఉన్నా, మహిళా కమిషన్ నిద్రపోతా ఉంది. మహిళా కమిషన్ ఎక్కడా కూడా స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు మరి అక్కడ ఉండేటటువంటి గిరిజన మహిళలు, గిరిజన నాయకులందరూ, వాళ్ళు రైతులందరూ కలిసేసి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళకు న్యాయం జరుగుతుంది, చేస్తారనేటటువంటి నమ్మకం ఉంది. మరలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, మహిళలకు అండగా నిలబడుతుంది. ఇదే రైజు మళ్ళీ రాజయ్యేటటువంటి అవకాశము ఉంటుంది. ఒకటే, మేము ఒక గిరిజన ఆడబిడ్డగా भाइयों बहन सेन मैं एक रिक्वेस्ट कर रही हूँ, आज पार्टी लेन अतीतंगा आपण ग्वार भाई ने इब्बंदी कलगजना पस लंबाड़ा सोदरुल से ఏకమే తానే తమसे हुबरे తానే ఉందిన అండగా దేణోకే తానే అండదండలు అందించడానికి తానే తమని సేన మీడియా ముఖంగా వినతి కర్రీసు. రైట్, ఇది పరిస్థితి. రాష్ట్రంలో లగచెర్ల లడ ఎప్పుడు ముగుస్తుంది మనం చూడాలి. ఎందుకంటే అక్కడున్న ఆడవాళ్ళపైన దాడులు కావచ్చు, లేకపోతే ఇంట్లో మగవాళ్ళని ఎత్తుకోవడం కావచ్చు, స్టిల్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు చెప్పడం జరుగుతుంది. చూద్దాం, ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళని పట్టించుకుంటుందా, ఫార్మాసిటీ కంపెనీకి వ్యతిరేకంగా వెళ్తుందా, లేకుంటే అల్లుడు కోసం ముందుకు వెళ్తా విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.